దూకుడు పెంచింది. ఈ కేసులో విచారణకు రావాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక సంతోష్ తర్వాత నెక్స్ట్ ఎవరికి నోటీసు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ రేగుతుంది. మరోవైపు సింగరేణి వ్యవహారంపై గవర్నర్ వద్దకు కేటీఆర్ బృందం కలవనుంది. మున్సిపల్ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. దీనిపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు, బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీరు చూస్తున్నారు. మొదటగా హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారు, దాని తర్వాత పిలిచారు, విచారించారు, దాని తర్వాత కేటీఆర్ కి ఇచ్చారు, పిలిచారు, విచారించారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఇస్తారు అనే ఉత్కంఠ రేపుతున్న తరుణంలో సంతోష్ రావుకి ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఎవరికి ఇస్తారు అనే అనుమానం ఇప్పుడు ప్రజలు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు తెలంగాణలో? అంటే ఇదేమో లొట్టపీసు కేసు అని కేటీఆర్ వాదిస్తుంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అందరూ ఒప్పుకుంటున్న విషయం, అందరూ చెప్తున్న విషయం. విచారణ సందర్భంగా బండి సంజయ్ గారు కానీ ఇంకా మిగతా అందరూ ఎవరైతే విచారణకు హాజరయ్యారో అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది చెప్తున్నప్పుడు అంటే ఇప్పుడు నాకు ఇది ఏమనిపిస్తుంది అంటే టీ కప్పులో తుఫాన్ లాగా మారిపోతుందా ఏంది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా వరకు ఇలాంటి హడావిడ్లు చూసాం మనం. ఏది గంజాయి కేసులు చూసాము, డ్రగ్స్ కేసులు చూసాము, నానా హడావిడి చేసేసి అట్లాగే అక్రమ కట్టడాలు కూల్చడం చూసాము. ఇవన్నీ చూసాం మనం. చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా అలాగే ముగుస్తుందా ఏంది అనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని రోజులు ఈ సినిమా నడిపించేసి పబ్లిక్ మూడ్ ను డైవర్ట్ చేసేసి పబ్లిక్ ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారు రూలింగ్ గవర్నమెంట్ మీద. ఆమె హామీలు నెరవేర్చలేదు, చాలా వరకు ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. సో కాబట్టి ఆర్థిక సంక్షోభం ఒక దిక్కు నడుస్తుంది రాష్ట్రం లోపల. ఇవన్నిటిని డైవర్ట్ చేయడము, ఈ టైంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ గనక పబ్లిక్ వ్యతిరేకత వస్తే అధికార పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఈ మధ్యనే ఈ హడావిడి స్టార్ట్ అయింది గ్రామీణ ఎన్నికల తర్వాత. కాబట్టి ఇది కూడా కొన్ని రోజులు నడిపించేసి ఎన్నికల సమయంలో షెడ్యూల్ వచ్చేసిందని చెప్పేసి అన్ని ఆపేసేసి మళ్ళీ ఇది చేస్తారేమో అని చెప్పేసి చాలా మంది లోపల డౌట్ ఉంది. ఇవాళ సంతోష్ కుమార్ గారికి ఇచ్చినా లేకుంటే ఇంకెవరికి నోటీసులు ఇచ్చినా రేపు కేసీఆర్ గారికి కూడా ఇస్తారు. గతంలో కూడా పిలిచారు కదా విచారణకు, గతంలో వేరే కాళేశ్వరం విషయంలో ఇట్లా. అలాగే కేసీఆర్ కూడా ఇస్తారు. అదేం పెద్ద గొప్ప విషయమేం కాదు. కేసీఆర్ కూడా పిలుస్తారు, కవితను కూడా పిలుస్తారు, అందరినీ పిలుస్తారు. మళ్ళా ఇంకా విపక్షాల వాళ్ళని ఇంకెవరినైనా పిలుస్తారేమో తెలియదు. కాకపోతే ఈ విచారణ అనేది ఏదో ఒకటి తేల్చాల. జరిగిందా జరగలేదా, జరిగితే ఇది చట్టబద్ధంగా జరిగిందా, చట్టబద్ధంగా అయితే కాదు. చట్టబద్ధంగా జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, హోంశాఖ యొక్క అనుమతి, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ భద్రతా పరంగా జాతీయ భద్రత దృష్ట్యా తీసుకునాల్సినటువంటి నిర్ణయాలు తీసుకునాల్సిన సందర్భంలో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది అది పర్టికులర్ గా కొందరు వ్యక్తుల పైన చేస్తారు కొన్ని సందర్భాలు. అంతేకాని దానికి పర్మిషన్ ఉండాలి కదా శ్యామ్ సుందర్ గారు. అదే అనుమతి ఉండాలి. ఇప్పుడు మొన్న ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఐపీఎస్ ఎట్లా చేసిండో తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది చెయ్యొచ్చు, ఇది నా తప్పు కాదు అన్న. 100% అది తప్పే, అది చట్టబద్ధం కాదు, చట్ట విరుద్ధమైన పని అది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఫోన్ ట్యాపింగ్ వీళ్ళు చేసిండ్రని ఒప్పుకున్నట్టు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు అన్నారు అంటున్నంటే ఆ పార్టీలో ఒక మా స్థాయిలో ఉన్న నాయకుడు, రిటైర్డ్ ఐపీఎస్. కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే హరీష్ రావు ఏం చేసిండు మరి ఇప్పుడు జనరల్ గా చేసేది ఏదైనా దేశ భద్రత విషయంలో లేకుంటే దేశానికి ఏమైనా ముప్పు వస్తుంది పలానా వాళ్ళతో అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసే పని. గవర్నమెంట్ జయించింది అంటే హరీష్ రావును జయించారు. హరీష్ రావు అయితే అలా కుటుంబ సభ్యుడు, మరి ఆయన కూడా భద్రత పరంగా సమస్యలు వచ్చినాయి అనేది ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది అది బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేయిస్తుందా, ఎవరు చేసినా అది చట్ట విరుద్ధమైన చర్యనే. చట్ట విరుద్ధంగా ఎవరు చేయడానికి లేదు. ఈ విచారణ అనేది ఏదో ఒకటి తేల్చాలి, ఎవరు దోషులు ఎవరు కాదు.
ఎవరెవరిని విచారించారు, ఎట్లా బాధితులు అయ్యారు, బాధితుల సినీ యాక్టర్ల వాంగ్మూలం కూడా తీసుకోవాలి. సినీ యాక్టర్ల పేర్లు కూడా వచ్చినాయి కొంతమంది, తర్వాత సెలబ్రిటీల పేర్లు వచ్చినాయి, చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారనే విషయంలో. కాబట్టి ఇవన్నీ ఏ సందర్భంలో చేశారు, ఎందుకు చేశారు అనేది కూడా బిఆర్ఎస్ నాయకులు అప్పటి కమ్యూనికేషన్ మంత్రి ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ బాధ్యత ఉంది, వారు సమాధానం చెప్పాలా ఎందుకు జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది. ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒక అక్కమ్మ కబుర్లు చెప్పేసి మేము తప్పించుకుంటాము, ఇదంతా మామూలు కేసు అది ఇది అంటే నడిచే వ్యవహారం కాదండి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి పదవులు కోల్పోయారు కాబట్టి వాళ్ళు బాధ్యతలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటది. అట్లాగే ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో విచారణ జరిపించాలి. ఏదో కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నట్టుగా జరపకుండా అసలైన దోషులు ఎవరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఈ సెట్ కూడా ప్రత్యేకంగా తొందరగా విచారణ ముగించాల్సిన అవసరం ఉంది, ఏళ్ల తరబడి కొనసాగించకుండా. కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారాలు కాబట్టి ఇది ఏదో సాధించేస్తుంది మనము అని అనుకోవడానికి కూడా లేదు. అది రైట్. సతీష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? మొత్తం మీరు సంతోష్ రావు గారికి అత్యంత సన్నిహితులు, మీరు నమ్మిన బంటుగా ఇప్పటివరకు సంతోష్ రావుతో ఉన్నారు. సో ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కాంగ్రెస్ వాదన, అసలు మీరేమో జరగలేదు అంటున్నారు. ఈరోజు సంతోష్ రావుని ఎందుకు పిలిచారనుకుంటున్నారు మీరు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అంటే ఇది కేవలం కక్షపూరిత చర్య. మనం చూసినాం గతంలో ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ రాగానే కాళేశ్వరం అంటారు, లేకపోతే ఇంకోటి రాగానే ఫార్ములా ఈ అంటారు, లేకపోతే పార్లమెంట్ రాగానే ఎలక్షన్స్ రాగానే ఇంకోటి కాల్ రికార్డింగ్ ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇంకో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ కొత్త భాగవతం ఒకటి స్టార్ట్ చేసినాం. ఇట్లా పుట ఒకటి స్టార్ట్ చేసేదే తప్ప వీళ్ళు చేసేదేం లేదు, చేయబోయేదేం లేదు, నిరూపించింది కూడా ఏం లేదు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఎన్ని సీట్లైనా వేసుకోవచ్చు, ఎంతమంది పిలుచుకోవచ్చు, ఎంత విచారణ చేసుకోవచ్చు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో న్యాయస్థానం ముందు నిలబెట్టవచ్చు. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు గతంలో చూడండి, కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి ఏం చేయసాతగాక, అవగాహన లేక, ఆలోచనలు రాక వీళ్ళేందంటే ఈ ప్రశ్నించే గొంతుకలైన కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారు కానీ, పార్టీ శ్రేణులను కానీ ఎవరినన్నా అరే వీళ్ళేంద్రబాయిలు బయట ఉండే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో లేకపోయినా కూడా ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు, వీళ్ళని తీసుకుపోయి లోపటేయాలి అని కక్షపూరితంగా ఫార్ములా ఈ కేసులు ఏదో ఒక కేసు పెట్టి లోపటేయరా నాయన అని చెప్పిండు. అక్కడ ఏం దొరకలే. మళ్ళీ తర్వాత లగచర్ల ఘటనలో కూడా మరి వాళ్ళని రైతుల కోసం పోరాడుతుంటే మేము అండగా ఉంటే అరే దీని వెనక్కి వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళని ఇట్లా చేసిరు అట్లా చేసిరు, కేటీఆర్ గారిని లోపటేయాలని ఒక ప్రయత్నంలో భాగంగా చేసిరు. అప్పుడు కూడా ఏం సాగలే వాళ్ళ ఆటలు. దాని తర్వాత ఇంట్లో జరిగిన పార్టీని పట్టుకుని రేవు పార్టీగా తీర్చిదిద్ది డ్రగ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయని కొత్త డ్రామా తెరలేపారు. అప్పుడు కూడా ఎక్కడేం దొరకలేదు. మళ్ళీ ఇలా ఈ కాల్ రికార్డింగ్ అంటారు, కాళేశ్వరం విచారణ అంటారు, ఏదోటి సొల్లు మాటలు చెప్తారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదండి. ఇప్పుడు మనం చాలా మంది బయట అంటారు, ఇప్పుడు కాళేశ్వరం కాల్ రికార్డింగ్ అనేది కార్తీక దీపం సీరియల్ లా కొనసాగుతా ఉంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అలవి కాని హామీలన్నీ ఏవైతే అలవికాన్ని హామీలు ఇచ్చి మోసపు చేసిరో ఆ ముగిల్ రీకల్ సీరియల్ లాగా కొనసాగుతోంది. ఇంత సీరియల్ స్టోరీలు తప్ప వీళ్ళు ఏంటి చేసేది లేదు, వీళ్ళు దొరకబట్టేది లేదు, వీళ్ళకి తెలిసింది కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటారా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అధికారులు ఒక విషయం, అధికారులు కూడా ఒప్పుకున్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అనేది అధికారులకు తెలిసిన విషయం. అప్పుడున్న డీజీపీ గారు ఎవరున్నారు, అప్పుడున్న సిఎస్ గారు ఎవరున్నారు, అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరున్నారు, వాళ్ళందరూ విచారించి జరిగిందా జరగలేదా, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీరు వాళ్ళని అధికారులను విచారించాలి. కానీ రాజకీయ కుట్రలో భాగంగా, రాజకీయ కక్షలో భాగంగా రోజు హరీష్ రావు గారిని పిలుస్తావు, ఓ రోజు కేటీఆర్ గారిని పిలుస్తారు, ఓ రోజు ఈ రోజు మళ్ళీ సంతోష్ రావు గారిని ప్రమేయంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఎక్కడ ప్రమేయం అండి? ఎవరన్నారండి ప్రమేయం? మొన్న సజ్జనార్ గారు కూడా హీరోయిన్స్ వాళ్ళవి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేర్లు ఏం లేవని చెప్పి చాలా క్లియర్ గా ఆయన నోటీసులో ఉంది. మరి బయట ప్రచారం ఏం చేస్తారు? వ్యక్తిత్వ హననం కేవలం కేటీఆర్ గారిని సమాజంలో డౌన్ చేయాలని, ఆయన క్యారెక్టరైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని చెప్పి సొల్లు మాటలు చెప్తారు తప్ప వాళ్ళు చేసేదేం లేదండి. వీళ్ళు కేవలం ఇప్పుడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ అలివి కానీ హామీలు ఇచ్చిర్రు, ఏం చేయలేని పరిస్థితి. ఇలా ఒక విషయం మనం చాలా క్లియర్ గా గమనించారండి. ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు భూములు కబ్జా చేస్తున్నారని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు లేదండి, సిట్ ఏం లేదండి. మంత్రి గారి కూతురు కొండా సురేఖ గారి కూతురే స్వయంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా గన్లు పెట్టి మరీ పైసలు వసూలు చేస్తూ ఉన్నారు అని చెప్తే సిట్టు లేదండి.
నైని బొగ్గు గనులలో అక్రమ జరుగుతుంది, లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది అని చెప్పేసి బయటకు వస్తే సిట్టు లేదండి. కేవలం సింగరేణి అనే పేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు తీయంగానే సిట్ అని వస్తుంది. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో దిశగా. ఇలా నిన్న చెప్తానండి, గవర్నర్ గారికి ఇదే నైని బొగ్గు గనులకు సంబంధించి అక్రమాల గురించి గవర్నర్ గారిని కలుస్తాం, వినతి పత్రం ఇస్తామనగానే దీన్ని అంతా టాపిక్ ని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో వెంటనే మాజీ రాజ్యసభ సభ్యులు మా సంతోష్ కుమార్ గారికి నోటీసులు పంపారు. ఇది రాజకీయ కక్షపూర్త చర్య కాకపోతే ఏముందండి? ఏ రోజున ఏమైనా చేసిరండి? ఓ బడిగట్టిరా, గుడిగట్టిరా, పరిశ్రమలు తెచ్చిరా, పెట్టుబడులు తెచ్చిరా, రైతన్నలకు ఏమైనా యూరియా బస్తాలు సక్రమంగా ఇచ్చిరా, నీళ్లు ఇచ్చిరా, కరెంట్ ఇచ్చిరా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా, మహిళలకు 2,500 ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, నువ్వు ఏం చేసావు నాయన అని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉంటే కాలయాపనలు చేస్తూ ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో, ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఇలాంటి సిట్టులు బిట్టులు అని చెప్పేసి కొత్త భావతం పెడుతున్నారు తప్ప వీళ్ళు ఏం లేదు డొల్లా అని చెప్పేసి ఈ రోజు ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. 2.5 దాటిపోతుందండి. అరే ఏం చేసిరండి మీరు? ఏదైనా ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో మిషన్ భాగీరథ, మిషన్ కాగద, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇంకోటి కాళేశ్వరం, పంటలు, రైతులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు ఇట్లా చేసిన సందర్భం. అరే కట్కా బంద్ చేసినట్టు కాంగ్రెస్ రాగానే కరెంటు వాయే, నీళ్లు వాయే, ఉద్యోగాలు వాయే, ప్రాజెక్టులు వాయే, పరిశ్రమలు వాయే, పైసలు వాయే. ఏమైంది? ఆఖరికే ముఖ్యమంత్రి గారు నా చెప్పులు అప్పులు ఇవ్వంటే చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చిందని చూస్తున్నట్టు ఆయనే మాట్లాడిన పరిస్థితి. తెలంగాణ ఖ్యాతిని రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడ విశ్వపీఠం మీద ఉన్నామండి. తెలంగాణ మన భాషను, తెలంగాణ భాషను, యాసను ఎంతో గౌరవించుకున్నాం. తెలంగాణలో పెట్టుబడులు వచ్చినాయి, సస్యశ్యామల రైతన్నలు అద్భుతమైన పంటలు పండించారు, పరిశ్రమలు బాగున్నాయి, ఐటీ రంగంలో కూడా ముందుకు సాగినాం. కానీ ఈ రోజు ఎక్కడ కూడా చూసినా ఏం లేదు, ఎక్కడ గొంగలు అక్కడనే, ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. ఓకే ఓకే చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. 6 గ్యారంటీల అమలు పక్కదోవ పట్టింది, బొగ్గు టెండర్ల కుంభకోణం అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇదంతా అనేది బీఆర్ఎస్ వాదన. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు అట్నే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు కదా శూన్యం. ఇప్పుడు వాళ్ళు ఏదో తెలంగాణను మొత్తం బాగుపరిస్తే మేమేదో ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నాం. బాగుపడిన తెలంగాణను చెడగొట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే 70,000 కోట్ల తెలంగాణ అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది. సింగరేణి చెప్తా ఉన్నారు. సింగరేణికి సంబంధించే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50,000 కోట్ల రూపాయలు జెన్కో నుంచి చెల్లించాలని చెప్పేసి వార్తలు వస్తాం. అంటే 50,000 కోట్ల రూపాయలు సింగరేణి బాగా పెట్టిన మీరే. ఇప్పుడు సింగరేణిలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడారు. మరి మీ ఆయనలో ఎందుకు ఇచ్చిస్తారా సుజన్ రెడ్డి గారికి? మీ ఆయనలో కాళేశ్వరంలో 7వ ప్యాకేజ్ ఇచ్చింది మీరే, సింగరేణిలో 2 టెండర్లు ఇచ్చింది మీరే. మీరు ఇస్తే మాత్రం అప్పుడు రేవంత్ రెడ్డి గారు బామ్మార్దని గుర్తురాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గుర్తురాదు. ఇప్పుడు మాత్రం సింగరేణికి ఏమన్నా సుజన్ రెడ్డికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు బామ్మడితే ముద్ర వేస్తారా? అదే కాకుండా మీరు చేసిన తప్పులని చేసి ఒక సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసిన అనేది నిర్ధారణ అయింది. అది ప్రభాకర్ రావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, భుజంగరావు కావచ్చు, అదేవిధంగా రాధాకిషన్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేటీ రామారావు గారు, రేపు కలకుల కవిత గారు కూడా ఉండొచ్చు. మరి అంటే మీరు తలా 10 ఫోన్లు, 20 ఫోన్లు, 100 ఫోన్లు ఇష్టం వచ్చినట్టు మీ శత్రువులు కావచ్చు, మీ ప్రత్యర్థులు కావచ్చు, ఎవరైతే పెట్టుబడిదారులు కావచ్చు, అదే కాకుండా మీకు ఎవరైతే నష్టం చేస్తారనిపిస్తారో వాళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసింది మేము కాదు. అదే కాదు మీరేదో బాగుపరిచిన తెలంగాణ మేమేదో ఖరాబు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ మొత్తం లూటీ చేసిపోయారు. తెలంగాణ 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి. మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉంటే అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరేదో తెలంగాణ ఉద్ధరిస్తే మీ మీద ఆగం చేసిన దయచేసి మీరంతా మాట్లాడదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెడతా అని చెప్పేసి 1,90,000 కోట్ల ఖర్చు పెట్టినా కూడా ఇప్పుడు ఎకరా కూడా బారని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 70,000 కోట్ల నుంచి 7 లక్షల కోట్ల బెరంతో నెలకు 6,500 కోట్ల రూపాయలకు అప్పు కొట్టి చెల్లించే పరిస్థితి రావడంతో తెలంగాణ చాలా అంధకారమైన పరిస్థితిలో ఉన్నది. వాళ్ళేదో మొత్తం నేనే కేసీఆర్ గారు 3వసారి గెలిచి ఉంటే శ్రీలంకలో రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను తన్ని తరిమినట్టు కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం తన్ని తరిమేటోళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరిని కలిసేటోడు కాదు. కేంద్రం దగ్గరికి పోయి ప్రాజెక్టుల కనుమతో లేకపోతే అప్పుల పోటీకి సంబంధించి రేటు తక్కువ చేసుకునే ప్రయత్నం కానీ, అధికారులతో సమీక్ష సమావేశం కానీ, ప్రగతి భవన్లో కానీ ప్రామాణికంగా ఎవరికి ప్రవేశం అనాలి లేదు. కాబట్టే ఎవరి సలహా సూచనలు తీసుకోలేదు. కాబట్టి తెలంగాణ దివాలా తీసింది. ఈ రోజు అంధకారం నుండి దివాలా తీసింది, ఆగమైంది. కనీసం విభజన హామీని మీరు పరిష్కరించుకోలేకపోయారు. మీరని తెలంగాణ ఉద్ధరించారు. ఏమి ఉద్ధరించారు? మీ ఆయనలో తెలంగాణ 7 మండలాలు తీసిపోయి ఆంధ్ర కలిపారు. నేనేమన్నాడు అంటే నేను తెలంగాణ తెచ్చినాను. మరి తెలంగాణ తెచ్చిన 7 మండలాలు ఎందుకు కాపాలేకపోయినా? మరి 7 మండలాలు కాపాలేదు, ఐటీఆర్ ప్రాజెక్టు కూడా కాపాలేదు. తెలంగాణ కేసీఆర్ గారు అంటే తెలంగాణ తెచ్చినట్ట ఆయన ఉద్ధరిస్తాడే మేము తెలంగాణ అంటే చెడగొట్టినామంట. ఏం చెడగొట్టినాం మేము తెలంగాణని? తెలంగాణ అంధకారమైంది కాబట్టి అంధకారమైన తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది. మీరే చేసిరు.
అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాయుల వరకు, పాలమూరు రంగాల నుంచి ప్రగతి భవన్ వరకు, మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథ మొత్తం అవినీతి చేసిన చెప్పేసి కలపుల ఖైదు గారు చెప్తారు. మేము చెప్పింది కాదు కదా. మొత్తం అవినీతి పాల్పడ్డది మీరు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది మీరు, ఇరిగేషన్ బ్యాడ్ లో కమిషన్ తీసుకుంది మీరు, విద్యుత్ సంస్థలు 1,00,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయింది మీరు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి బాకీలు పెట్టిపోయి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకుండా సింగరేణి సంస్థకి 50,000 కోట్ల రూపాయలు 2 ఏళ్ళు అవుతుంది. అరే కమిషన్లు అంటారు, కాంట్రాక్ట్లు అంటారు, మరి ఎక్కడ నిరూపిస్తారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, పోలీస్ యంత్రాంగం ఉంది కదా. 2 నెలలు అయింది రుణమాఫీ చేసింది మేము, 9,000 కోట్లు ఎక్కువ ఇట్టు మీరు రుణమాఫీ చేస్తే బయటకు వచ్చి మాట్లాడారు, ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు, మీరు తెలంగాణ లూటీ చేసి ప్రజల్లోకి వచ్చి మాట్లాడారు, ముంచింది మీరు, గ్రామాల్లోకి వచ్చి మాట్లాడారు. మీరు మాట్లాడతారా? నాకు అర్థం కాకర్తా. తెలంగాణ రాష్ట్రం 11 పేపర్లు లీక్ చేసి గ్రూప్ 2 అవుతుంది. 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆపు సార్, మధ్యలో రావద్దు, నువ్వు ఆపు. జసేబాబు మేము ఏంలే ఒక్క ఉండాలి, లేకపోతే మీరు అసెంబ్లీలో అబద్ధాలు ఆడతారు, ప్రజాక్షేత్రంలో అబద్ధాలు ఆడతారు, హామీలలో అబద్ధాలు ఆడతారు, మళ్ళీ వచ్చి డిబేట్లలో కూడా అబద్ధాలు ఆడితే చూసుకుంటూ బానే ఉంది. ఆపు జసేబాబు, నువ్వు అర్థం కాదు, ఒక్క ఉండాలి. ఏంటంటే నాకు అర్థం కాదు. మేమన్నా నీకో మాట్లాడండి. తెలుగు మాకు తెలుగు లేదా? మాకు మేము ఓకేతో వెళ్ళలేదా? మాట్లాడండి. లేదా మీరు మాట్లాడితే మీ ఇంట్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా మీరు. ఏదో తెలంగాణ ఏదో ఉద్ధరిస్తేనే మేము ఆగం చేసినామంట. తెలంగాణ ఆయన ఉద్యోగాలు ఇస్తే మేము ఉద్యోగాలు ఏదంట. ఆయన పేపర్ లీక్ చేస్తే మేము పేపర్ లీక్ చేసినట్టు మాట్లాడుతాం. పేపర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు? తెలంగాణ నుంచి గ్రూప్ నిర్వహించిన స్థాయిలో కేసీఆర్ ఉంటే ఏదో ఉద్ధరించి మొత్తం ఏదో తెలంగాణ అంతా పొద్దుపొడిచిన మాట్లాడుతున్నాడు. సమైక్య రాష్ట్రంలో మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి, ఈ రోజు మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. తెలుసా మీకు? ఎందుకు కొనసాగి పెరిగిందో తెలియదు మీకు. ఏదో గోదావరి జిల్లాలో హైదరాబాద్ పట్టుకొచ్చి నేనే పట్టుకొచ్చిండి. ఔటర్ రింగ్ రోడ్ అర్థంగా అమ్మింది 7,000 కోట్లు అమ్మిన వాళ్ళు మీరు పేద మాట్లాడుతూ మేము కంటే మొత్తం పీవీ ఎక్స్ప్రెస్ అంత హైవే కాదు మీకు లైవ్ లాంటి వచ్చి మీరేదో పేద ఉద్ధరించి మెట్రో ఆనాడు 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. ఏదో మెట్రోని ఉద్ధరించినాం, ఐటీ ఎక్స్పోర్ట్ చేసినాం, ఏదో చేసిన పేద మాటలు మాట్లాడుతున్నారు అందరూ. ఐటీఆర్ బయటకు పోయిన వాళ్ళు మళ్ళీ ఆంధ్ర కలిపి మీ ఆయనలో వడ్డీ మాత్రమే మాఫీ చేసి రుణమాఫీ చేయని వాళ్ళు మీరు మాట్లాడితే నాకు అర్థం కాకుండా ఏంటంటే మీ ఆయన ఒక ప్రాజెక్ట్ పూర్తి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వాటర్ ట్యాంకులు ఎక్కువైనాయి. ఇటండి ఆగాల సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. అసెంబ్లీలో చర్చ చేద్దాం. దమ్ముంటే మీ కేసీఆర్ అసెంబ్లీ రమ్మను. మీ అంశం మీదే, ఏ అంశమైనా సెలెక్ట్ చేసుకోండి. పారిపోయి మీరు అసెంబ్లీకి వచ్చి పారిపోయింది మీరు. మా పిల్లలు పారిపోయి, తండ్రి పారిపోయి, ఏమిటిగా మీరున్నారు తెలంగాణకు? మీరేదో తెలంగాణ కాపలదారులు అంటారు. ఏం కాపలు కాదు మీరు తెలంగాణని. తెలంగాణ లూటీ చేసి ఆగం చేసి మీ కుటుంబాల మేలు చేసుకుని తెలంగాణ సంపన్న వర్గాల పోలు ట్యాపింగ్ చేసి ఇంకా బుద్ధి కాకుండా ఇంకేదో కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలో తెలంగాణ ఇవన్నీ సమీక్ష జరిగేదా? ఇంత వర్క్ చేసేది మీ కేసీఆర్ ఏనాడు దావోస్ పోయినా మీ ముఖ్యమంత్రి దావోస్ పోయి ఏమన్నా పెట్టుబడులు అడిగిందా? మీరు తెలంగాణ లూటు చేసి అప్లబా చేసి తెలంగాణ దివాలా తీపించి మీరు మాట్లాడితే నాకు అర్థం కాక మాట్లాడడానికి చిత్తశుద్ధి లేదు. అరే ఆ సంతోష్ రావు గారు గ్రీన్ ఇండియా ఛానల్ లో అవినీతి పాల్పడ్డాడు, ఇసుక మాఫీ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు చెప్పి కలపల కవిత గారు మాట్లాడుతూ అట్లా నేను నోటీస్ లేకపోతే ఆయన బుద్ధి పెట్టుకుంటారు. ఏమన్నా గారి గురించి మాట్లాడడానికి నైతిక విలువలు ఉండాలి. మీకు కాంగ్రెస్ పార్టీకి సంతోష్ రావు గారి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. మీరు ఎస్సీలో భూములు ఆక్రమించుకుంటే చెట్లని ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒక మొక్క నాటింది లేదు, ఒక మొక్కకు దోషం నీరు పోసింది లేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు ఒక మొక్క నాటింది లేదు, కనీసం దోషుడు నీళ్లు పోసింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రీన్ తెలంగాణ, పచ్చ తెలంగాణగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఈ రోజు ఎక్కడ వాతావరణం దెబ్బతింటుంది. ప్రజల ప్రగతి ఆగమైంది. పల్లెలలో నర్సరీలు పెట్టినాం, నర్సరీలు ఆగం చేసి పట్టణ ప్రగతి లేదు, పల్లె ప్రగతి లేదు. వచ్చే నిధులన్నీ తింటా ఉన్నారు, రోడ్డు మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మీ పదవుల కోసం మీరు మీ పదవుల కోసం మీ ఆస్తుల కోసం మాట్లాడుకుంటారు చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అనేది లేదే లేదు. మీరు ఆపాలి. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేయదు. మీరు డిబేట్ చెప్పిన కొత్త వస్తున్నాయి నాకు తెలియదు. మధ్యలో ఇంటరప్ట్ చేసలేదు నాకు అర్థం కాక మీరు మాట్లాడుతుంటే మా టైం మీరు సార్ దయచేసి యాంకర్ గారు ఇట్లాంటి వాళ్ళు దయచేసి ఆపాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు మేము కూడా ఇంటరప్ట్ చేస్తాం. ఇప్పుడు మరి అరే నేను మాట్లాడుతున్నా సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఓకే ఇంటరప్ట్ చేస్తే నాకు అర్థం కాక ఆయనకే సంబంధం, నా సమయం ఆయన కిల్ చేసి ఇదేందండి డెమోక్రసీ? ఇది
ఇది బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆనాడు ప్రతిపక్షాలకు అసెంబ్లీలో అవకాశం వేయలే. 55 మంది పార్టీ పాల్పడేది వాళ్ళు. తెలంగాణ సంపద దోసుకున్న వాళ్ళు. ఇప్పుడు చూసినా తేజ్ రాజు సత్యం రామలింగ రాజు కొడుకుది మొత్తం భూభాగవతాలన్నీ బయటకు వస్తున్నాయి. తెలంగాణ చెరువులను ముంగిరు, భూములను మింగిరు, 60 లక్షల ఎకరాలు దోసుకున్నారు. అదే కార్ రేసింగ్ లో ఇప్పుడు ఏమైంది, డిఓపి అనుమతి అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అరవింద్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత కేటీఆర్ దానిలో విచారిస్తారు. మరి కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ కేసు నమోదు చేయలే. ఖచ్చితంగా అన్నిట్లలో ఒకటి కాదు రెండు కాదు. గొర్రెలలో స్కామ్ చేసిరు, 7 లక్షల డబుల్ మీటర్ ఇస్తారు, 70 మాత్రం ఇచ్చారు, 14 లక్షలు పోడు భూములు పంచుతారని చెప్పి పోడు భూములే పంచలే. ఒకటి కాదు రెండోసారి యాదవ్ 7,000 కోట్లు ఇస్తారు, వాళ్ళకి ఇవ్వలేదు. మొత్తం తెలంగాణ మొత్తం లూటీ చేసి ఇదేదో తెలంగాణ మొత్తం ఉద్ధరించారని మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించారు. ఖచ్చితంగా సిట్ అనేది చాలా పారదర్శకంగా విచారణ చేస్తా ఉంది. దోషుల మీద ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. రాజకీయ కుట్రలకు తావులేదు. ఖచ్చితంగా దానిలో భాగంగా విచారణ చేస్తాం. విచారణ సంబంధించి ఆధారాలు సమకూరిన తర్వాత ఖచ్చితంగా కేసులు పెడతారు. అదే సిబిఐ సంబంధించి ఇప్పటికీ 14,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఐఏఎస్ఐ మీద కేసు 19 సంవత్సరాలు పట్టింది. మరి అట్లంటే భారతీయ జనతా పార్టీలో 25 మందిని జాయిన్ చేసుకొని పక్క పార్టీ 25 మందికి క్లీన్ చిట్ ఇవ్వాలి సిబిఐ కేసు లాగా. కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా చిట్టుకు పూర్తి అధికారాలు ఇచ్చి దాన్ని రాజకీయ జోక్యం కూడా ముందుకు పోతాం. కాబట్టి దయచేసి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం మానుకోవాలా. మీ టీ న్యూస్, మీ నమస్తే తెలంగాణ, మీ తెలుగు స్ట్రైప్, మీ యూట్యూబ్ ఛానల్, మీ అకౌంట్ లో 1515 కోట్లు, దేశంలో అత్యంత ప్రాంతీయ కాస్ట్రీ పార్టీ, మీరు దోపిడీ చేయదు మాత్రం మీ అకౌంట్ లో 1500 కోట్లు ఉంటాయి. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ, చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసిన పార్టీ అకౌంట్ లో 900 కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ. మొన్ననే ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు. మీరు ఎప్పుడో ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు. దోపిడీ చేసి తెలంగాణ సంపద దోసుకొని మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించదు. మీరేదో మచ్చిపూచి మారక చేసే ప్రయత్నం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు చూస్తున్నారు విమర్శలు ప్రతి విమర్శలు. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందనే ఆరోపణగా మీరు చూసారు. సో ఏం జరిగిందంటే ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉంటే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. అసలు మీ పార్టీ ఏమనుకుంటుంది అసలు? ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది జగమెరిగిన సత్యమే. అందరు మాట్లాడేది అదే. అందరూ చాలా మంది ఆఫీసర్స్ లోపలేసారు, అరెస్ట్ చేసారు, జైలు పంపించారు, మళ్ళా బయటకు వచ్చారు. తర్వాత ప్రభాకర్ రావు మీద పెట్టారు. ప్రభాకర్ రావు వస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. వాళ్ళ తర్వాత విచారించి దాని వెనకాల ఉన్నారో ఎవరున్నారో వాళ్ళు లోపలేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాకా మరి ప్రభాకర్ రావు వచ్చి కూడా 5-6 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా మరి ఏం విచారించారు, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఎంతమందిని లోపలేస్తారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది. కాకపోతే 2-3 నెలలకోసారి ఒక సిట్ నోటీస్ ఇవ్వటం, వాళ్ళు పిలిపించడం, తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించడం ఇదే జరుగుతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఇదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఎవరైతే తిన్నారో, ఎవరైతే దోపిడీ చేసిరో, ఆ 1,00,000 కోట్లు కక్కించి ప్రజాధనాన్ని 1,00,000 కోట్లు ప్రజలకు పంచుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి చేయలేకపోయింది. మేడిగడ్డ మీద మాత్రమే విచారణ చేసి సుందిల్ల అన్నారం మిగతా కాలువల మీద ఖర్చు పెట్టిన ఖర్చు అంతా కూడా దాని మీద విచారణ జరగలేదు. సో ఆ విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చేతిలో వాళ్ళ బంతి ఉన్నా కూడా, కోర్టులో ఉన్నా కూడా వాళ్ళ చర్యలు తీసుకోకుండా సిబిఐకి ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తామని ముందు నుంచి కూడా నిజంగానే మేము కూడా చెప్పాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి అక్రమాలు జరిగినాయి. దోషులు ఎవరైతున్నారో, దోపిడీ చేసిన వాళ్ళు ఎవరైతున్నారో, కాంట్రాక్టర్ ఎవరున్నారో, ఎవరైనా ఆఫీసర్లు ఉన్నారో, ఏ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ లోపలేయాల్సిన అవసరం ఉంది. దాన్ని రిట్రీవ్ కూడా చేయాలి. లోపలేయటమే కాదు, 1,00,000 కోట్లు ఎవడైతే తినడో వాటిని రిట్రీవ్ చేయాలి. అదంతా కూడా తెలంగాణ ప్రజల ధనం. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు కాలేదు. వీళ్ళు 94,000 మధ్యలో మాట్లాడు మీరే చెప్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు కాలేదని చెప్తా ఉన్నారు. మళ్ళీ 94,000 కోట్లు అయినాయి. ఎంత? 94,000 కోట్ల అవినీతి మీకు తెలియకపోతే చూసుకోండి. 1,00,000 కోట్లు అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అంటే ప్రాజెక్టే 1,30,000 కోట్ల ప్రాజెక్ట్. అది ప్రపోజల్. అది మీరుంటే ఆ 30,000 కోట్లు 36,000 కోట్లు కూడా అది కూడా దోపిడీ చేసేటోళ్ళు. ఆ విధంగా ఖర్చు పెట్టిన దాని మీద ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 1,00,000 కోట్లు ఎవరైతే దోపిడీ చేసారో కక్కిస్తామని చెప్పారు. కక్కించి తెలంగాణ ప్రజలు పంచుతామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా జరగలే. సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా ఫుల్ దాని మీద ఇచ్చారు అంటే కాదు, ఓన్లీ మేడిగడ్డ మీద 24,000 కోట్ల రూపాయలు. నేనేమంటున్నా, బీఆర్ఎస్ హయాంలో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఒక 10 సంవత్సరాలు నాయనా మీరు మాకు తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం, కొట్లాట తెచ్చుకున్నాం, నువ్వు బాగు చేయి అని చెప్పి కేసీఆర్ కి చేతులు పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా మనం ఒక ట్యాగ్ లైన్ ఉంది, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి పక్కన పెట్టి నీళ్లు తీసుకురాలే, ప్రాజెక్టులు లేవు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 94,000 కోట్ల రూపాయలు కడితే అది పనికి రాకుండా పోయింది. కాలమూరు రంగారెడ్డి అట్లాగే పోయింది. ఇటు 2 రంగుల మీద
రెండు నదులు మన తెలంగాణ రాష్ట్రం కూడా పోతా ఉంటే ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితుల్లో మరి కేసీఆర్ ఉండే ఎందుకు చేసి నాకు అర్థం కావట్లేదు. మరి అంతగానో కొట్లాట తెచ్చుకుని తెలంగాణది 1 కోటి ఎకరాలు మాగానే చేస్తామని చెప్పిన వాళ్ళు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు నాకు అర్థం కాలేదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి దాన్ని ఎటు పంపించారు, ఏం చేసారో కూడా అర్థం కావట్లేదు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. ఎన్నిసార్లు కూడా అన్ని లీకులు పక్కదారి పట్టించారు. నేనేమంటున్నా ఇలాంటి వాళ్ళది అంటే ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగినప్పుడు డెఫినెట్ గా విచారణ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది తెలంగాణలో అధికారులు రాకముందు ఈ విద్యుత్ అక్రమాల మీద, కాళేశ్వరం మీద, ఫార్ములర్ ఈరేస్ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, గొర్రెలు బర్రెల మీద కూడా ఇవన్నిటి మీద విచారణ చేసి లోపలేస్తామని చెప్పారు. డెఫినెట్ గా అదంతా కూడా స్పీడప్ చేయాలి. 3 నెలలకోసారి ఒక నోటీస్ ఇచ్చి టైం పాస్ చేసే రాజకీయాలు చేయొద్దు, డైవర్ట్ చేసే రాజకీయాలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్, సంక్షేమ పథకాలు తప్పితే ఇవన్నీ కూడా రాదు. డైవర్ట్ రాజకీయాలు కాదు. భారతీయ జనతా పార్టీ ఒకటే కోరుకుంటా ఉంది, ఇప్పటికైనా కూడా వీటి మీద సమగ్రంగా విచారణ జరిపి దోషులు ఎవరు, ఏం చేశారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేయటం, తర్వాత సెలబ్రిటీలను ఫోన్ వినటం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం, రాజకీయ నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేయటం, రాజకీయ నాయకుల్ని వాళ్ళ ఫోన్ మాట్లాడి మాటలు వినటం, ఇవన్నీ కూడా ఎందుకంటే మున్గోడు ఎలక్షన్స్ కానీ, దుబ్బాక్ ఎలక్షన్స్ కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం కనపడతా ఉంది. దాని మీద మరి ఆ డబ్బులు కూడా పట్టుకున్నా అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. మొత్తం ఇంత ఈ ఆఫీసర్స్ సమాచారం అంతా కూడా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీని వెనక ఉన్నారా ఎవరు రేపు రావచ్చు. ఈ రోజు ఇంకొకరికి ఇవ్వచ్చు, రేపు కేసీఆర్ కి ఇవ్వచ్చు, లేకపోతే కవితకి ఇవ్వచ్చు, కవిత హస్బెండ్ కి ఇవ్వచ్చు. కానీ టోటల్ గా తెలంగాణ ప్రజలు కావాల్సింది ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎందుకు 618 మందికి నోటీసులు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే నోటీసులు అయితే ఇయ్యారు కదా, 1000 మంది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎంత కూడా దుర్మార్గమైన చర్య. అంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, పర్సనల్ లిబర్టీ, ఆ లిబర్టీ లేకుండా స్వేచ్ఛ, ఒక బతికే స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మనం. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రంలో బతికే కనీసం మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండకూడదా, భార్య భర్తలు మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండకూడదా, ఏంటో అర్థం కాదు. ఇంత దుర్మార్గమైన ఆలోచన. ఇదంతా కూడా ఏంటంటే డెఫినెట్ గా ఒక భయం. తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున మేము రాజకీయ నాయకులు ఫోన్లు ఇవ్వకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, రేపొద్దున మనం ఎట్లా నిలదొక్కోవాలి, మనం రేపొద్దున 3వ సారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎట్లా రావాలి, ఈ ఆలోచనలతోటి ఇట్లాంటి చేసేది తప్పితే 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి దగ్గర. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. 1000 ఎకరాలు అన్యాక్రాంతమైనాయి. ధరని ఉపయోగించుకొని లక్షల ఎకరాలు మఠమైపోయినాయి. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ అది కూడా చెప్పింది, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి మరి అవన్నీ కూడా ఎవరి పేర్ల మీద ఓటీపీలు జనరేట్ చేసి దాన్ని అన్యాక్రాంతం చేసినారో అవి కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల ఎకరాలు బయట రిజిస్టర్ అయిపోయినాయి. వాటి మీద కూడా ఆడిట్ జరగాలి. వాటిని కూడా మరి అవన్నీ కూడా ఎకరాలన్నీ కూడా 1000 ఎకరాలను గుంజుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళ హామీలతో పాటుగా ఇవన్నీ కూడా విచారణ చేస్తామని చెప్తేనే తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి వాళ్ళని గెలిపించారు. ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అవన్నీ కూడా పూర్తి చేయండి, అవన్నీ కూడా దర్యాప్తులన్నీ కూడా స్పీడప్ చేసేసి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఇస్తే డెఫినెట్ గా వాళ్ళు కూడా సంతోషపడతారు. లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. 2028 కానీ 29 ఎన్నికల్లో మీకు 2 పార్టీలకు అవకాశం ఇచ్చినా కూడా దాన్ని పూర్తి చేయలేక ప్రాజెక్టు లేవు, నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు. ఇక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందేందుకు, దానికోసమే తెచ్చుకున్నాం కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మోసపోయింది మనం తెచ్చుకున్నాం కదా. దాని గురించి మనం ఆలోచించి దీని మీద స్పీడ్ అప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. సతీష్ గారు ఏం చెప్తారు? అన్న వెంకటన్న మాట్లాడితే కామెడీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంటే కానీ నిన్న ఆరూరు రమేష్ గారు వాళ్ళ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్కి వస్తారట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ నుంచి కూడా మనం పటాన్చేరు ఎమ్మెల్యే గారు కూడా అరే కాంగ్రెస్ ఏం లేదని ఆయన బీఆర్ఎస్ లో గెలిపించుకుందాం, జర అది ఉంటే బాగుపడతామని కూడా చెప్పిన పరిస్థితి. ఇక అది కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చెప్పిన సందర్భాలు చూస్తా ఉన్నాం. మేము కొత్తగా కల్పించింది లేదు, ఏం లేదు. ఇక వాళ్ళు ఆ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తుంది కపట కళలు కనడం ఇక సహజం, వాళ్ళు కళలు కంటూనే ఉంటారు అనుకోండి. ఒకటి. రెండోది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ వేరు ఎక్కడికి వేరు అర్థమైతలేదు, 3 రోజులే కనబడతలేదు. ఇక్కడ ఎందుకు అసలు సంతోష్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వడానికి ప్రథమ కారణం ఏంటంటే ఈ అసలు కాంగ్రెస్ వర్సెస్ కోసర్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. ఈ కోసర్ కాంగ్రెస్ ఎవరు, రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చిరు కార్పొరేట్
స్టైల్ అన్నమాట. ఈ పాపం కష్టపడ్డోళ్ళు, ఈ మాజీ మంత్రులు, మాజీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు అనేది వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట మంత్రులందరూ కలిసి. 4-5 మంత్రులు కలిసి మీటింగ్ పెట్టుకుని, అరే ఏంటంటే ఆయన మనం అందరం పార్టీ కోసం పనిచేసినాం, ఇన్నేళ్లు కష్టపడ్డాం, ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి అసలు కుసర కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన మిన్నే జులుం చేస్తా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు, మన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి, ఎవరో వేరే పార్టీ వాళ్ళని చేర్పించుకొని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి వాళ్ళు మీటింగ్లు పెట్టి మరి ప్రభుత్వాన్ని కూలుస్తారా, ఉంచుతారా, లేకపోతే ఇంకొకరికి సపోర్ట్ చేస్తారా అనే విషయం అర్థం కాని పరిస్థితుల్లో అరే ఇదేంటి అక్కడ మీటింగ్ పెడుతున్నారట, నేను ఎక్కడ ఉండి మరి దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మళ్ళా జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నోటీసులు పంపే పరిస్థితి. అంటే ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు చేస్తారు అని చెప్పేసి ఇవాళ అడుగుతున్న పరిస్థితి. కానీ మీ పార్టీ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి కవిత గారు ఎంపీగా పనిచేస్తారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తారు. స్వయంగా ఆమె నా ఫోన్ ట్యాప్ అయిందని కూడా ఆరోపించారు కదా. ఇగో ఆరోపణలు మస్తు మంది చేస్తారండి. ఈ కవిత గారే కావచ్చు, ఇంకోరే కావచ్చు. కవిత గారు కాంగ్రెస్ బీజేపీ మరి ఏదో నాకు అర్థమైతలేదు, కానీ ఎవరైనా కూడా ఆరోపణలు చేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్, ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, పైన బీజేపీ ఉంది. తేల్చాలంటే తేల్చొచ్చు. అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అరే మీరు చేయరు తప్పగాని ఏదో సీరియల్ ఎపిసోడ్స్ నడిపినట్టు, 1000 ఎపిసోడ్స్ నడిపినట్టు ఎలక్షన్ రాగానే ఒకటి భావత ముందు పెడుతున్నారు. మీడియా అంతా మీడియా అటెన్షన్. ఇంకొక విషయం చాలా క్లియర్ చెప్తున్నాండి. ఇప్పుడు సిట్ విచారణ అనేది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నడుస్తుంది. మరి సిట్ విచారణ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నడుస్తుందా, ఈ కాంగ్రెస్ కనుసన్నలో నడుస్తుందా? ఈ జూబ్లీహిల్స్ లోపల పోలీస్ స్టేషన్ లో సిట్ విచారణ జరుగుతూనే ఉంటది. కేటీఆర్ గారు పక్కన ప్రభాకర్ రావు గారు కూర్చోబెట్టి విచారణ చేపిస్తా ఉన్నారు. కేటీఆర్ గారు పాటుగా ఇంకొకరిని వెనక గేట్ నుంచి తీసుకొచ్చి విచారణ చేస్తా ఉన్నారు. ఆ వెనక గేట్ నుంచి వచ్చినోడు లేడు, ఆ పక్క పట్టి కూర్చున్నోడు లేడు. ఇది కేవలం ఏబిఎన్, బిగ్ టీవీ, కాంగ్రెస్ కు సంబంధించిన ఛానల్లోనే వస్తాయి. రేపు ఎవరిని విలువబోతున్నారు, రేపు సంతోష్ కుమార్ గారిని విలువబోతున్నారు అనే విషయం ఆల్రెడీ ముందే 2-3 రోజుల ముందే ఆల్రెడీ ఏబిఎన్ లో, బిగ్ టీవీలో వచ్చింది. ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం సిట్ విచారణ జరుగుతుండగా, లోపల అంతర్గతంగా విచారణ జరుగుతుండగా ఈ లీకులు ఎవరు ఇస్తా ఉన్నారు ఈ మీడియా ఛానళ్లకు? ఎందుకు ప్రకటనలు అందులో వస్తా ఉన్నాయి అంటే వీళ్ళు ఆ సిట్ విచారణ అనేది కాంగ్రెస్ వాళ్ళ కనుసరణలో నడుస్తా ఉంది. ఇవాళ వాళ్ళకి పంపురి. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న సిట్ నోటీసులు పంపిందండి. సిట్ నోటీసులు పంపితే మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, ఆయన రాజ్యసభ పదవి కాలం అయిపోయింది, దాని కింద ఏమని పంపారు, నోట్ 2 అని చెప్పి రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు అని పంపారు. మీ అందరికీ తెలిసిన విషయం, మేము కొత్త క్రియేట్ చేసేది ఏం లేదు. అంటే ఎవరు ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు కానీ ఆయన నోటీసులు పంపురు, పిలువురి, అంత ఆగమవుతుంది, మళ్ళీ ప్రజలందరూ మనమే తిరగబడతారు, ఆయన రాళ్లతో కొడతారు, పంపురు అనగానే అది టపటప టైప్ చేసి పంపే వరకు అది ఫార్మర్ ఎక్స్ ఎంపీ పోయి ప్రజెంట్ ఎంపీ అని వాడు. అంటే ఒక సిట్ ఒక బాధ్యతాయుతంగా ఉండేది, ఒక ఉన్నతమైన అధికారులతో ఉండే సిట్ అధికారులు అట్లా పంపించేస్తే దానికి అర్థం ఏముంటుందండి? స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోవచ్చు, బట్ అంత చిన్న విషయం కాదు కదా ఈరోజు. సో అట్లా ఇది ఏంటంటే పాపం వాళ్ళు కూడా ఒత్తిడులు, అనేక ఇబ్బందులు, కారణాలతో వాళ్ళు పంపిస్తా ఉన్నారు. మనం సంతోష్ కుమార్ గారు కూడా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, పోలీస్ యంత్రాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలని గౌరవిస్తూ వాళ్ళు నోటీసులు పంపిన వెంటనే తప్పకుండా నేను వస్తాను, నేను తప్పు చేయలేదు, మాకు ఇబ్బంది ఏం లేదు, నేను వస్తాను, వచ్చి విచారణకు హాజరవుతాను, సిట్ ముందట ఉంటాను అని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్పడింది. ఎవరు భయపడ్డారు? కేటీఆర్ గారికి ఇప్పుడు ఇంకొక విషయం చాలా క్లియర్ చెప్తున్నాను. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు వాళ్ళు గతంలో మంత్రులుగా పనిచేసారు, ఎంపీలుగా పనిచేసారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఉన్నారు. వాళ్ళకు కొంత షెడ్యూల్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని పనులు ఉంటాయి, ప్రజాక్షేత్రంలో కొట్లాడేది ఉంటుంది, నియోజకవర్గాలు ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది. కానీ జస్ట్ 24 గంటల ముందు కూడా కాకుండా రాత్రి 8 గంటలకు పంపించి పొద్దున రావాలంటే ఎక్కడి నుంచి వస్తారండి? అయినా కూడా మేమేం తప్పు చేయలేదు, మాకు మీరు ఎంత టైం ఇచ్చినా, టైం ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పేసి సిట్కు హాజరు అయినరా లేదా అని ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. కేటీఆర్ గారికి అదే రాత్రి 8 గంటలకు ఇచ్చారు, హరీష్ రావు గారికి గట్లే ఇచ్చారు, మళ్ళీ సంతోష్ కుమార్ గారు కూడా గట్లే ఇచ్చారు. సిట్ విచారణ చేయండి, కానీ వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలి కూడా. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కదా, వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉంటారు, రేపు వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధిలో లేకపోతే ఇంకో ఇబ్బందిలో చూస్తూ కొనసాగే ప్రయత్నంలో తిరుగుతా ఉన్న సందర్భంలో మీరు కనీసం 24 గంటల టైం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాతావరణం, కక్షపూరిత చర్యలు, ఇవన్నీ రాజకీయ కక్షలు కాకపోతే ఏంటండి? తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. ఇంకోటి ఇప్పుడు చెప్తా ఉన్నారు రాజ్యాంగం అంటారండి. వీళ్ళు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ గారు దేశం అంతా తిరుగుకుంటూ ఆ పార్టీలు మారినోని అడ్జయిండ్రా, పార్టీలు మారితే రాజీనామా చేసి రావాలని ఆయన అంటాడు. రాజ్యాంగాన్ని పట్టుకుని ఈయన రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టండి పార్టీ మారినాడు. మరి ఎవరు చేర్పించుకున్నారండి? మీరే చేర్పించుకున్నారు. సరే పోనీ చేర్పించుకున్నారా? చేర్పించుకున్న కర్మ చేరినోడు కూడా మరి నీ పార్టీలో చేరినా గల్లెగరి చెప్పబోయా.
అంటే ఎలాంటి పరిస్థితుల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది? చేరినాం బై బరాబర్ చేరినాం రేవంత్ రెడ్డి గారితో కొనసాగుతామని ఎవరైనా చెప్పిరా? లేదు. అలాంటి పరిస్థితిలో కొనసాగుతుంది. ఆఖరికి వీళ్ళు ఫ్లెక్సీలు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, వీళ్ళు బ్యానర్లు కట్టుకోవడానికి పైసలు ఉంటాయి. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేయడానికి కూడా డబ్బులు లేవండి. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితే గానీ మళ్ళీ పోయి పొన్నంరావు గారు దండేసి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనము? ఎవరిని అవహేళన చేస్తున్నాం? దళిత సమాజానికి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాన్న ప్రియాంక గాంధీ గారు ఇలా రావాలి. ఇలా దళితులందరూ ప్రశ్నిస్తా ఉన్నారు, దళితులను అవమానిస్తా ఉన్నారు. దళితులకు మీరు చేసిన ఏది? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలి, దళితులు సమాజంలో ముందుకెళ్ళని కేసీఆర్ గారు చర్యలు తీసుకుంటే, నిర్ణయం తీసుకుంటే ఇలా ప్రియాంక గాంధీ గారు వచ్చి మోసం చేసి వెళ్ళారా లేదని తెలంగాణ సమాజం అడుగుతా ఉంది. ఓకే, శ్యామ్ సుందర్ గారు చెప్పండి. అంటే మీరు చూసారు, అంటే బీఆర్ఎస్ వాదన చూసారు, కాంగ్రెస్ వాదన చూసారు. అంటే దీనివల్ల అంటే ఈ ఫైట్ వల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు దొంగ అంటే ఇద్దరు అరుచుకున్నట్టే ఉంది తప్ప, ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ చేసిందే కరెక్ట్ కాదు, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో ఆవేశపూర్వకంగా ఎన్నికల ముందు అందరినీ ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చినప్పుడు తన చేతిలో అధికారం ఉంది. ఇప్పుడు ఏవి కారణాలు చెప్పినా అవి తప్పించుకోవడానికి అధికార పార్టీకి మోరల్ గా రైట్ లేదు. ఎందుకంటే చేతిలో అధికారం ఉంది. ఎవరిని ఎట్లాగైనా విచారణ జరిపించి ఎన్ని రకాల విచారణ జరిపించాలన్నా వాళ్ళ చేతిలో పవర్ ఉంది. దాన్ని ఉపయోగించుకొని తొందరగా విచారణ పూర్తయ్యేలాగా చూడాలి. కానీ మళ్ళీ ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడము, వాళ్ళ మీద విమర్శలు చేయడం, వీళ్ళ మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండవ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ చాలా నీచ నికృష్టమైనటువంటి పని చేసింది, అందులో డౌట్ అక్కర్లేదు. వ్యక్తిగతమైనటువంటి బెడ్రూమ్లలో జరిగిన విషయాలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది బయటకు వచ్చింది. కాబట్టి అది చాలా మోరల్ గా ఎలాంటి రైట్ లేదు సమర్థించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి. అట్లాగే ముఖ్యంగా ఆ పార్టీలో 4 స్తంభాల ఆట ఆడితే 4 స్తంభాల్లో 1 స్తంభం అయినటువంటి కవిత గారు ఇప్పుడు అన్ని విషయాలు బయట పెడుతున్నప్పుడు అలాంటి ఆమెను కూడా ఆమె ఆరోపణలు చేస్తుంటే తప్పు అని కొట్టారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆమె అంతర్గత బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాల్లో అన్ని విషయాల్లో ఆమె ఒక పార్ట్. ఆమె మాటల్ని కాదనడానికి కానీ, ఆమె మాటలు తప్పు అనడానికి కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను విమర్శించడమో బీజేపీని విమర్శించడమో కాదు. కాబట్టి ప్రతిపక్షంగా బీజేపీ కూడా ఏం చేయాలంటే దీనిపైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది విచారణ సరైన మార్గంలో జరిగేలాగా బీజేపీ పోరాటం చేయాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మనం ఏదో డిబేట్లలో కూర్చుండి మన పార్టీని మనం సమర్థించుకోవడం, నా పార్టీ నేను, ఆయన పార్టీ ఆయన సమర్థించుకుంటూ పోతే ఇక్కడ ప్రజలకు ఆ వాస్తవాలు తెలియట్లే. ప్రజలు అయోమయంకి గురవుతున్నారు. ఎందుకంటే ప్రజాధనం వృధా అయింది, ఆ అవినీతి ఆరోపణల పైన, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ పైన వ్యక్తిగత జీవితాలు బయటకు వచ్చినాయి, కొన్ని కాపురాలు కూడా కూలినాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు సింగరేణి ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి పైన కుంభకోణం, భారీ కుంభకోణం అని చెప్పేసి ఈ కుంభకోణాలన్నీ చెప్తున్నారు, అందరు బయట పెడుతున్నారు తప్ప విచారణ మాత్రం సరిగ్గా జరగట్లేదు. ఎక్కడ కూడా విచారణ మీరు సిట్టేస్తారా, ఏమేస్తారో అన్ని విషయాలలో విచారణ జరపాలి. ఇప్పుడు మొన్న ఫుట్బాల్ ప్లేయర్ ను తీసుకొచ్చారు, సింగరేణి డబ్బులు ఇచ్చారు. సింగరేణి డబ్బులు ఎట్లా ఇస్తారండి? ఒక ఫుట్బాల్ ప్లేయరు, ఆ ఫుట్బాల్ ప్లేయర్ కు పెట్టినటువంటి ఖర్చు కనుక స్థానికంగా ఉన్నటువంటి ప్లేయర్ల పైన పెడితే 100 మంది తయారయ్యేవారు. కేంద్ర ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది, ఎక్కడ సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టారు చెప్పండి అని నేను ఎక్కడ చదివాను నేను. కాబట్టి ఇవన్నిటిపైన కూడా విచారణ జరపాలి. ఏదో ఫోన్ ట్యాపింగ్ అనో లేకుంటే కార్ రేసో కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల పైన, ఇప్పుడు ప్రభుత్వం మీద వచ్చిన 2 ఏళ్లలోనే చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నిటిపైన విచారణ జరగాల, వీటన్నిటిపైన సత్యాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో బీజేపీ కూడా తన వంతు పాత్ర తన ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ 2 పార్టీల వైఖరిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 పార్టీలు ఏం దాగుడు మూతలు ఆడుతున్నాయి, పరస్పరం విమర్శించుకుంటూ అసలు విషయాలు చెప్పకుండా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ చేస్తున్న విషయాన్ని బీజేపీ మోరల్ గా ఫైట్ చేసి వాస్తవాలు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా
బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. రైట్. చరణ్ గారు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుంచి 23 వరకు 9 సీట్లు ఏర్పాటు చేశారు వాళ్ళు. 9 సీట్లు వికారుద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, నయముద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఎంసెట్ పేపర్ లీకేజ్ కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కావచ్చు, ఏది కూడా 9 సీట్లు వేస్తే ఇప్పటి వరకు ఒక్కటన్నా 10 సంవత్సరాలుగా మీకు తెలిసిరా? మీరేదో సీట్లు వేయనట్టు సీట్లు వేసి తెలిసినా మీరు అసలు 9 సీట్లు వేస్తే ఆ సీట్లలో ఏం జరిగిందో కూడా ఇంతవరకు బయట పెట్టలే. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీట్లే వేయనట్టు మొత్తం మీరేదో పారదర్శకంగా బయట పెట్టినట్టు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఎమ్మెల్యే కొనుగోలు కాదు మొదలు పెడితే, పేపర్ లీకేజ్ కాదు మొదలు పెడితే, నయీమోదీ వికారుద్దీన్ ఎన్కౌంటర్ వరకు 9 సీట్లు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక భారతీయ జనతా పార్టీ కూడా చెప్తారు, అదాని ఇడెన్బర్గ్ రిపోర్ట్ మీద వేసిరు వాళ్ళు, ఎలక్ట్రోనల్ బాండ్ల మీద వేసిరు, రఫేల్ ఒప్పందం మీద వేసిరు, నీట్ పేపర్ లీకేజ్, హర్యానాలో ధాన్యం కొనుగోలు మీద అదాని బొగ్గు కుమ్ముకుడు ఏమేస్తారు? మరి మీరు వేస్తే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్ చేస్తే తప్పైందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా మేము చెప్పింది కాదు. వి ప్రకాష్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వారే అన్నారు, హరీష్ రావు గారి ఫోన్ 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్ అయింది, వాళ్ళ అంచెలు వాళ్ళ సంబంధించిన బంధువుల ఫోన్ ట్యాపింగ్ అయింది. వారు కూడా చెప్పారు నా దగ్గర రాకరి కలవాకరి నాకు ఫోన్ చేయకని చెప్పిన వారు మాట్లాడారు. తర్వాత ఎవరు ఈటల అప్పుడు మంత్రివర్గం ఉన్నప్పుడే తను మాట్లాడిండు, తన మా కుటుంబ సభ్యులే మా వాళ్ళు అన్ని ఫోన్లు అని. అదే కాకుండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మా భూమి ఎవరైతే కొంతను వచ్చిండో కొంతన్న వ్యక్తి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేసి నా భూమిని కొన కూడా చేసిరు అని చెప్పేసి వారు మాట్లాడి మా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ అని వారు మాట్లాడి. ఇక కల్వకుంట్ల కవిత గారు ఏకంగా అయితే మా ఎవరైనా అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నాకు అర్థం కాకని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడు. ఆమె బయట పెట్టింది హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు గారు వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. కాళేశ్వరంలో అవినీతి చేసింది హరీష్ రావు గారు, క్లీన్ ఇండియా ఛాలెంజ్ లో సంతోష్ రావు గారు, ఇసుక మాఫియా చేసి దళితుల నేరలు దళిత మీద తాడుకు ప్రయోగించింది సంతోష్ రావు గారు చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడు. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు మిగిలి ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. దానిలో భాగంగా విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. అదే కాకుండా అయోధ్య మీరే కేసు సార్ 19 సంవత్సరాలు పట్టింది తెలుగు రాష్ట్రాలు. అరే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు తేలేదు సార్, సిబిఐ కేసు. వివేకానంద రెడ్డి గారి కేసు తేలే. మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రథం దగ్ధమైంది సిబిఐకి ఇచ్చినప్పటికీ తేలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఘోష్ కమిషన్ సంబంధించి త్వరితగతిలో పరిష్కరించారో సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి రాసిరు. సిబిఐ విచారణ ప్రారంభిస్తే అన్ని ప్రాయర్లకు సంబంధించిన సమాచారం ఇస్తామని చెప్పిన ఇప్పటి వరకు వాళ్ళు 24 గంటల్లో సిబిఐ కేసు పెడతారని పెట్టలేదు. డిఓపిటి అరవింద్ కుమార్ గారు విచారణ చేస్తాం, కేటీఆర్ గారు కలిసి విచారణ చేస్తాం, కార్యదర్శి వారాలంటే డిఓపిటి అనుమతిస్తేనే దాని ప్రధానమంత్రి గారి నేతృత్వం వహిస్తారు. కాబట్టి కేంద్రం తొక్కుపెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావాలని తాత్సారం చేసిందని చెప్పే ప్రయత్నం వారు ఎక్కడ కూడా తాత్సారం చేసే ఉద్దేశం లేదు, దాన్ని ప్రభావితం చేసే ఉద్దేశం లేదు. మీలాగా సిట్లేసి తేల్చకుండా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకపోలేదు. ఖచ్చితంగా ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నంలో దోషులకు సరైన దోషులకు మాత్రం నిజమైన దోషులకు మాత్రమే శిక్ష పడాలి, నిర్దోషి శిక్ష పడతానికి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు. దానిలో బాగా విచారణ కొంత లేట్ అవుతుండొచ్చు కాక ఖచ్చితంగా అదేవిధంగా సీట్లు కావచ్చు. అప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారన్నారు, అది పక్కదారి పట్టింది. దాని తర్వాత ఈ కార్ లో కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు, అది కూడా పక్కదారి పట్టింది. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతి ఇవ్వలేదు. మీరు అదే చెప్తున్నారు, మీరు అంతా స్టడీ చేసి రావాలి. డిఓపిటి ఎవరు ఇస్తారు? దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి మీరు విమర్శించారు. దాని తర్వాత మీరు దాని మీద కమిటీ వేస్తామని చెప్పారు, కమిటీ వేశారు, దాని మీద ఇప్పటివరకు తేల్చలేకపోయారు. అంటే మీరు ఆధారాలు ఉన్నా కూడా ఆధారాలు ఉన్నా కూడా మీరు ఆరోపణలకి పరిమితం అవుతున్నారు అని విమర్శలు మూడగట్టుకుంటున్నారు. ఏది సార్ ఏ కమిటీ? మీరు చెప్పాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి విమర్శించారు. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దాని తర్వాత ఈ కార్యసు, దాని తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనే మీరు ముందు సార్ ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి దయచేసి అసెంబ్లీలో చర్చ పెట్టింది ప్రభుత్వం. చర్చ పెట్టి అంతర్రాష్ట్ర వ్యవహారాలు వ్యాప్కో లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి సభ్యుల సలహా సూచన మేరకు ఈ దేశంలో అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడినప్పుడు సిబిఐ లాంటి సంస్థ తప్ప దేశంలో ఎలాంటి సంస్థ లేదు కాబట్టి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం రిఫర్ చేశారు. ఘోష్ కమిషన్ మీదనే వీళ్ళు హైకోర్టు పోయారు. ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? దీని చట్టబద్ధలు ఏం చెప్పడం తోటి అదే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీద సిబిఐ 24 గంటల కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు నమోదు చేయలేదు. డిఓపిటి అనుమతి అదేవిధంగా అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి కార్యదర్శి వారు విచారించాలి. డిఓపిటి అనుమతి ఇవ్వాలి. డిఓపిటి అనుమతి ఇవ్వాలంటే ఐఏఎస్లకు సంబంధించి ప్రధానమంత్రి గారి నేతృత్వం ఉంటారు సంస్థకు. వాళ్ళు డిఓపిటి అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ గారు 3 నెలల పాటు తీసుకుంటాం కేటీఆర్ గారి విషయంలో. అరవింద్ కుమార్ గారి విషయంలో వారి టైం అది డిఓపిటి అనుమతి ఇచ్చిన కార్యదర్శి వారు కూడా ఖచ్చితంగా విచారణ చేపడతారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు పోతున్నాం తప్ప డైనింగ్ టేబుల్ లో ప్రగతి భవన్లో కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని చేయండి ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు.
వాళ్ళు తీర్మానం కానీ ప్రభాకర్ రావు గారు స్పష్టంగా ప్రభాకర్ రావు గారు స్పష్టంగా వెలుగును ఏబిఎన్ టీవీ అన్ని బ్యాన్ చేశారు. యా, ప్రభాకర్ రావు గారు విదేశాలు ఉంటే భారత ప్రభుత్వంతో మాట్లాడి కోర్టులలో ఫైట్ చేసి భారతదేశాన్ని తప్పించిన కాంగ్రెస్. మరి విజయమాల వెళ్ళిపోయిండు, మొయిల్ చోక్ చెడిపోయిండు, అదే కాక లలిత్ మోడీ వెళ్ళిపోయాడు సార్. భారత ప్రభుత్వం కనీసం వాళ్ళు తీసుకురాలేకపోయారు 12 సంవత్సరాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి ప్రభాకర్ రావు గారు విదేశాల్లో కూడా భారత ప్రభుత్వంతో మాట్లాడి సంప్రదింపు చేసి కోర్టులో పోరాటం చేసి భారత ప్రభుత్వంతో భారతదేశాన్ని తీసుకొచ్చింది కదా. అది కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలా. చక్రధర్ గౌడ్ గారు పంజాగుట్ట పిఎస్ లో కేసు పెట్టిండు. హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసి. అరే వస్తున్న ఆధారంగా రకరకాల వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారిస్తారు. ఇక్కడ మా ఉద్దేశం ఏం లేదు ఎవరిని విచారణ చేయాలా, ఎవరి మీద పడగాల్సి మీద వేయాలన్న ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ లాగా యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేసిన మేము చేయం. ఈ కేసు చివరి దశకు వచ్చిందా లేకపోతే ఇది ట్రయల్ రన్ మాత్రమేనా సార్? ఇక్కడ మేము ఆ చివరి దశకు వచ్చిందా ఇంకోటని మేము చెప్తాను మాకు కాదు, ఎందుకంటే సిట్టు చెప్తాది. మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ సిట్టుకు సంబంధించిన ఒక అధికారి నియమించారు. ఆ అధికారి పూర్తి స్థాయి వివరాలు ప్రకటిస్తారు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు, ఫామ్ హౌస్ లో కూర్చొని నిర్ణయాలు, అదే ప్రగతి భవన్లో ఎవరి ప్రవేశం లేకుండా నిర్ణయాలు ఉండవు. ఇక్కడ చాలా డెమోక్రటిక్ గా ముందుకు పోతాం. ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్న అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మీడియాకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే చేసిన తప్పులని వాళ్ళు చేసి ఆ తప్పులని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే టెండర్లు ఇచ్చినా వాళ్ళే ఇచ్చారు. మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సింగరేణిలో 5 టెండర్లు పిలిస్తే 9 బ్లాక్ సంబంధించి రద్దు చేసి 4 టెండర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రతిమా శ్రీనివాసరావు వాళ్ళకి వచ్చింది, మురళీధరరావు ఏఎన్సీ వాళ్ళకి వచ్చింది, అదే ఎక్స్ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారికి వచ్చింది, పాలేరు ఎక్స్ఎమ్మెల్యే అదేవిధంగా ఉపేంద్ర గారి కూతురుకు వచ్చింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన టెండర్లు వచ్చినా కూడా అది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే అమ్మ బిడ్డలు అనుకుని ఏదన్నట్టు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ లూటీ చేసి వాళ్ళలాగా మేము చేస్తామని చెప్పేసి ఇదే పని బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. కాబట్టి దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ ఒకటిగా దేశంలో కాస్ట్లీ ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ తర్వాత సెకండ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ మాకు 900 కోట్లు ఉన్నాయి. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ అకౌంట్ లో 900 కోట్లు ఉంటే వాళ్ళ అకౌంట్ లో 1515 కోట్లు, సంవత్సరానికి 100 కోట్లు ఎంటీ వస్తున్నా 10 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే మీడియా మీద ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలహీన పరచాలా బట్టగాల్సి మీదే అనే ఒక దురుద్దేశంతో ముందు పోతాం. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ మన బై ఎలక్షన్ జూబ్లీస్ లో గెలిచినాం, కంటోన్మెంట్ గెలిచినాం. తెలంగాణ రాష్ట్ర ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గుండు సూంట అయింది. సర్పంచ్ ఎలక్షన్ 88% నుంచి 24% వస్తే కూడా మేమే గెలిచినాం. మీరు గెలిచినని చెప్పి ప్రజానికి మాకు అభ్యంతరం లేదు. మొత్తం మేము గెలవాలా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. ప్రతిపక్షాలు అసెంబ్లీ రావాలి, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుకున్నాం. కాబట్టి ఇందిరా ధర్నా చౌక్ ప్రారంభించిన మీడియా మీద ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కదా. మనేది ఏబిఎన్ అన్నదని చెప్పి ఏబిఎన్ బ్యాన్ చేసిన వాళ్ళు, మేమైతే ఏ ఛానల్ బ్యాన్ చేయరు ఇప్పటి వరకు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించారు, ప్రశంసించే వాళ్ళు ప్రశంసిస్తారు. ప్రశంసించే వాళ్ళే ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదు. అదే ప్రశ్నించేందుకే కలపులగా అయితే సస్పెండ్ చేశారని చెప్పి ఆమె మాట్లాడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా చాలా డెమోక్రటిక్ గా ముందుకు పోతున్నాం. ఇప్పుడు 200 హామీలు నెరవేర్చాం. అసెంబ్లీకి కేసీఆర్ గారు వస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరే ప్రశ్నలు సెలెక్ట్ చేసుకోండి. ప్రభుత్వం దాని మీద చేయడానికి సిద్ధంగా ఉంది. ఉద్యోగాల, అప్పుల, దోపిడా, జల దోపిడా ఏదన్నా తీసుకోండి, కాళేశ్వరమా, ఫోన్ ట్యాపింగా, ఈ అంశం మీరే సెలెక్ట్ చేసుకోండి. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ప్రభుత్వం ఉంది. మీరు అసెంబ్లీ రాకుండా ఒట్టినే పడగాల్సి మీదేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. తెలంగాణ ప్రజలకు కావాల్సింది సమాధానాలు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన చర్యలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారంటే నిజంగానే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల మీద చర్యలు ఉంటాయని చెప్పి అనుకోని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. ఈ రోజు వితండవాదం కాదు కావాల్సింది. మీరేం చేసిర్రు, మేమేం చేయాలి, మేమెందుకు చేయాలి, మీరు లేట్ చేస్తే మీకేం ప్రాబ్లం, ఇది కాదు కావాల్సింది. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీరేం చేయగలుగుతారు. మీరు చెప్పిందే కదా మీరు అడిగేది కూడా, భారతీయ జనతా పార్టీ కూడా అడిగేది అదే. చర్యలే ఇవి. ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని వేల ఎకరాలు దాన్ని అన్యాక్రాంతమైనాయి, లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది, తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు అని చెప్పేదే తెలంగాణ ప్రజలు అడిగేది. ఇవన్నీ కాకుండా వితండవాదం ఎందుకు నాకు అర్థం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ కూడా మానుకొని ఎట్టి పరిస్థితుల్లో దీని మీద కన్స్ట్రక్టివ్ గా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఎందుకు జరిగింది, ఎవరు చేసిర్రు, దాని వెనకాల ఎవరున్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి కదా. ఆ బయటికి రాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే ఎవరు కూడా ఊరుకోరు. ఈ రోజు మాట్లాడవచ్చు, కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోవచ్చు, కానీ డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు చర్యలు తీసుకుంటారు. మున్సిపల్ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే రేపొద్దున
వచ్చే అసెంబ్లీ ఎన్నికలుగా డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవద్దు. వాళ్ళు డిసైడ్ చేసుకుని రేపొద్దున వాళ్ళు ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. రైట్. ఈ రోజు ఏదో డైవర్ట్ రాజకీయాలు టైంపాస్ రాజకీయాలు చేయడం కాదు, దీని మీద కన్స్ట్రక్టివ్ గా ఒక డెవలప్మెంట్ రేపొద్దున సంక్షేమ పథకాల మీద మాట్లాడాలి, వాటి ముందు తీసుకుపోవాలి తప్పితే కాంగ్రెస్ పార్టీ కూడా చేసేది ఏం లేదు. వాళ్ళే చెప్పారు మా దగ్గర పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు అప్పులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కూడా ఫెయిల్యూర్ పార్టీలే. రెండింటిని కూడా తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా పక్కన పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. అది భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకటే ఒక లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు పోతా ఉన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి వ్యక్తి కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాగుపడాలి ఆలోచనతోటి మేము ముందు పోతుంటే, కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తుంది తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ మీద మాట్లాడలేదు. మొత్తం మీద ఈ రోజు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి విషయంలో ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్షపూరిత చర్య. అదిరేది లేదు, బెదిరేది లేదు. ఆయన మౌనం, సంతోష్ కుమార్ గారి మౌనం లక్షల ప్రశ్నలకు సమాధానం. ఆయన ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదండి, డంబాకారం అది ఇది ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన మౌనం కొన్ని లక్షల ప్రశ్నలకు సమాధానం. ఆయన గొప్ప సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో కొన్ని కోట్లాది మొక్కలు నాటి ముందుకు సాగుతున్న వ్యక్తి. ఆయన ఒకటే కాదండి, కులాలకు మతాలకు పార్టీల అతీతంగా అందరినీ ఏకం చేసి గ్రీనరీ పెరగాలి, మన రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రక్రియ అది. అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వీళ్ళు మొక్కలు అది ఇది మాడుతారు కానీ ఒక మొక్క పెట్టింది లేదు, ఒక దోశ నీళ్లు పోసింది కూడా ఏం లేదు. సో అలాంటి వ్యక్తి మీద, కల్మషం లేని ఒక వ్యక్తి మీద బీఆర్ఎస్ పార్టీలో ఆయన కీలకంగా ఉద్యమం నుంచి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారికి వెన్నుదండగా ఒక వెన్నుమకై నిలబడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాడు. సార్కి ఏదైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేనున్నాను, ప్రతిరోజు కూడా ఆయనతో పాటు ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కక్షపూర్తిగా పిలవడం బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖండించింది. తప్పకుండా సంతోష్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం వెన్నుదండగా వెన్నంటూ ఉంటుంది. ఈ రోజు ఆయనకు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కూడా రాష్ట్రం అంతా బాగుంటుంది. కేసీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు అదే అండి, వాళ్ళది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది రాక్షసానందం. సంతోష్ కుమార్ గారికి ఇచ్చి మెల్లగా కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ గారిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడదాం ఒక గంట 2 గంటల అని ఒక రాక్షసానందం పొందాం అనే ఉద్దేశంతో చేస్తున్న చిలిపి చర్యలు తప్ప ఇంకేం లేదు. మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఎంత కక్ష సాధింపు చర్యలు చేసినా కూడా, ఏది చేసినా కూడా మీరు కాళేశ్వరం పేరుతో విచారణకు రప్పించి అప్పుడు సునకానందం ముందేరు. ఈ రోజు కూడా మళ్ళీ కాల్ రికార్డింగ్, ఫోన్ ట్యాపింగ్ అను ఇంకోటని పిలిపించే ప్రయత్నంలో మీరున్నారు. మీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి కేసీఆర్ గారిని బదనాం చేద్దామనే ఉద్దేశం చేసే ప్రక్రియ ప్రజలు ఎవరైనా నమ్మడానికి లేరు. మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు, చరణ్ కౌశిక్ గారు, శ్యామ్ సుందర్ గారు, వెంకటరెడ్డి థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తున్నాండి జీ తెలుగు న్యూస్. నిజం